అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వినాయక చవితి స్పెషల్స్లో భాగంగా అరిటాకు కుడుములు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్ తీసుకొని దానిలోకి 1/2 స్పూన్ వరకు పచ్చిపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పట్టేసి 20 మినిట్స్ వరకు మంచిగా సోక్ చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరిని తీసుకొని మంచిగా తురుముకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే ముందుగా నానబెట్టుకున్న పచ్చిపప్పునన్నిటిని వేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలోకి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది దగ్గరగా 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది. బెల్లం అనేది ఎలాంటి పాకం కూడా దీనికి అవసరం లేదు. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత పప్పుని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా పర్ఫెక్ట్గా హాఫ్ వరకు కుక్ అయిపోయింది. మనకి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోకి పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అలానే దీనిలోకి ముందుగానే తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇది ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని స్టవ్ ఆపేసి దీన్ని దించేసుకుందాం. ఇలా కొంచెం కూల్ అయిన తర్వాత దీన్ని గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని ఇది డ్రై అవ్వకుండా కొంచెంసేపు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కొంచెంసేపు తర్వాత ఓపెన్ చేసి దానిలోకి కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా అరిటాకు మీద మనం ఎలా అయితే గారెల్ని చేసుకుంటామో అలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మందం అనేది చూస్తున్నారు కదా, ఈ మందంలో ఉంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఉడకవు. ఇలా రౌండ్ షేప్లో అలానే ఉండ్రాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మరలా కొంచెం పిండిని తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకుంటే అవి ఉండ్రాళ్ళ షేప్కి వచ్చేస్తాయి. చూశారు కదా, ఇలా రౌండ్ బాల్స్ లాగా మరీ పెద్ద పెద్ద బాల్స్ చేసుకోకండి, ఉడకటానికి టైం పడుతుంది. అలానే ఇలా రౌండ్గా కాకుండా పొడవుగా చేసేసి ఇలా ఫింగర్స్తో ఘాట్ పెట్టేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ షేప్ లాగా వస్తుంది. ఇలా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉండ్రాళ్ళు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఉండ్రాళ్ళు అనేవి ఆవిరి చేయడానికి ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా ప్లేట్స్లోకి అరిటాకుని పెట్టుకొని ఈ ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నిటినీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరిటాకు వేసి ఉడకపెట్టడం వల్ల దీనిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఎక్కడికి పోకుండా పర్ఫెక్ట్గా ఎలాంటి తడి లేకుండా కుక్ అవుతాయి. ఇలా 1 ప్లేట్ సెట్ చేసుకుందాం. అలానే ఇంకొక ప్లేట్ కూడా ఆకు వేసుకొని మిగిలిన కుడుములన్నిటినీ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలో వాటర్ అనేవి మంచిగా బాయిల్ అయిపోయాయి. ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసుకున్న కుడుముల ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చి దీనిలో పెట్టేసుకోవాలి. దీనిపైన లిడ్ పెట్టేసుకొని వీటిని ఒక 15 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, కుడుములు అనేవి 15 మినిట్స్ తర్వాత తీసాము బయటికి. ఒకసారి చెక్ చేసుకుందాం. కుడుములు అనేవి పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అయిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్గా ఇవి తక్కువ టైంలోనే కుక్ అయిపోతాయి. ఎందుకంటే మనం ముందుగానే పిండిని కొంచెం బెల్లం వాటర్లో వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాం కదా, దానివల్ల కుడుములు అనేవి ఎక్కువ టైం కూడా పట్టవు కుక్ అవ్వటానికి. అంతే, కుడుములన్నిటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కుడుముల్ని వినాయక చవితి రోజు వినాయకుడికి సమర్పించుకుంటే మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు. అలానే కుందేటీస్ కిచెన్ని ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం గంట సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి.